విజయ్ సూర్య అన్న దాని మేనరిజం చాలా బాగా కనెక్ట్. ఎందుకంటే మేము చూసిన సరిపో శనివారంలో సినిమా హీరో కన్నా కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన వ్యక్తి, ఎక్కువ అవార్డులు రావాలని కోరుకున్న వ్యక్తి నేనైతే విజయ్ సూర్య. కాబట్టి తన పర్ఫార్మెన్స్ సినిమా చాలా బాగుండే ఛాన్స్. ప్రతి ఒక్క గెటప్ అన్న సముద్రకాన్ గెటప్ కానీ, మా శ్రీకాంత్ గెటప్ కానీ, హీరోయిన్ గెటప్ కానీ చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటన్నా రామచ్చ సాంగ్ చూడన్నా, రామచ్చ సాంగ్లో మన పవన్ కళ్యాణ్ కండ వేసుకున్నాడు. అరే నాకు చాలా కరెక్ట్ అయిన ఆడ. అంతేందుకు మన రామచ్చ సాంగ్లో ఇంటకు వాల్తర్ వీరయ్య పోస్టర్ పెట్టి డాన్స్ చేస్తుంటే అక్కడ నాకు రామ్ చరణ్ ఏదో చిరంజీవి కొడుకులా కనిపించలేడు, చిరంజీవి ఫ్యాన్ లా కనిపించాడు. అంత కల్ట్గా అనిపించింది. ఉన్నాడు కాదన్నా 100% సినిమా బాగుండబోతుంది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు పుష్ప 2 రికార్డ్స్ క్రాస్ చేస్తుందా? కానీ మొన్న అల్లజంగ్ మాట అన్న, నేను ఎప్పుడు నా రికార్డులు మంచిగా ఉండాలి, నాదే సక్సెస్ ఉండాలి అని నేను ఎప్పుడు కోరుకోను. నా రికార్డులు ఇంకా కొట్టాలి అని కోరుకోను. కాబట్టి నాకు అనిపిస్తుంది ఈ పుష్ప కొట్టేంత గేమ్స్ ఉందో నాకు తెలియదు. కానీ 100% రానున్న రోజుల్లో మాత్రం మంచి సినిమాలతో 100% కొట్టే ఛాన్స్ ఉంది. ఓజీ కొట్టే ఛాన్స్ ఉంది, చాలా పెద్ద పెద్ద సినిమా కొట్టే ఛాన్స్ ఉంది. కానీ గేమ్ చేంజర్ అయితే అంత లేదు అన్న ఫీలింగ్ కానీ, ఎందుకంటే ప్రమోషన్ కూడా అంత కనిపిస్తలేదు కదా. సో శంకర్ డైరెక్షన్ లో ఎప్పుడు డబుల్ యాక్షన్స్ ఉంటాయి. ఇది నువ్వు ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడు, 3 రోల్స్ చేస్తున్నాడు. ప్లస్ అవుతుందా మైనస్ అవ్వబోతుందా? లేదన్న, నిన్న క్లియర్ చెప్పేసాడు రామ్ చరణ్. నేను 2 రోల్స్ వేస్తున్నాను. ఒకటి తండ్రి కొడుకులాగా వేస్తున్నాను, ఒకటి రాజకీయ నాయకులకు, ఇంకొక కలెక్టర్ లాగా. 100% వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అన్నమాట. అంటే స్టోరీ రొటీన్ ఉంది అని అంటున్నారు, మరి దాని మీద మీ ఒపీనియన్? టీజర్ గ్లింప్స్ లో చాలా పేరు ఎప్పుడు సినిమా చూడక ముందు స్టోరీ రొటీన్ ఉంది అని నన్ను అడుగుతాడు. నేను చూడలేదు అంటే ఏం చెప్పలేవు. టీజర్ గ్లింప్స్ లో ఎమ్మెల్యే రాజకీయాల గురించి నడుస్తుంది అని అందరికీ తెలుసు. అదే అది స్టోరీ ఆల్రెడీ ఉన్న స్టోరీలే కదా, అలా ఉన్నాయని. రామ్ చరణ్ లైఫ్ లో ఇటువంటి రాజకీయ స్టోరీ తను ఎప్పుడు చేయలేదు. అవునాను కాదని తన కాన్సెప్ట్ వేరే ఉంటుంది, తన కంటెంట్ వేరే ఉంటుంది. అవునాను కాదన్న, ఇప్పుడు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఒక రాజకీయ నాయకుల తండ్రి కొడుకుల మధ్య ఒక కలెక్టర్ గా చూద్దాం. 100% కొత్త మ్యాజిక్ జరగబోతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అంటే కొన్ని కాలేజ్ సీన్స్ ఉన్నాయి కదా అన్న టీజర్ లో. సో దాంట్లో కూడా హీరోయిన్ ఎక్కువ చూపించలేరు, హీరోయిన్ ఏదో డాన్స్ లో కోసం పెట్టుకున్నారు అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? అని ఇప్పుడు దేవా సినిమాలో జనవిక ఎంతసేపు ఉందన్న, నవనన్న కాదన్న. ఇక్కడ హీరోయిన్స్ కాదు, నవన్న హీరోయిన్స్ హీరో కనిపించడం వీళ్ళని. మన పుష్ప సినిమాలో మన శిఖవతిని జోకం చేశారు, సునీల్ జోకం చేశారు. అంత మాత్రం సినిమా ఫ్లాప్ అయిందా? సో ఎవరో క్యారెక్టర్ తక్కువ అంత చేసినంత మాత్రం సినిమాలో కంటెంట్ కావాలి. ఈ సినిమాలో కంటెంట్ కనిపిస్తుంది, కంటెంట్ ద్వారానే సినిమా బతుకుద్ది అనే నమ్మకం నాకు కలిగింది. 100% శంకర్ మీద నాకు నమ్మకం ఉంది. రామ్ చరణ్ తన డిసిప్లిన్ మీద కానీ, తన పర్ఫార్మెన్స్ నమ్మకం ఉంది. ఈ సినిమా మాస్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే బడ్జెట్ ఓవర్ అయింది అంటున్నారు కదా, దాని గురించి కొన్ని కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు కూడా నిన్న ఒక రిపోర్ట్ లో చూసారంట, మేము క్లియర్ గా మెన్షన్ చేసాం బహిరంగంగా ర్యాలీలు చేయొద్దని. ఆయన చేశాడు, ఖచ్చితంగా ఆయన తప్పే అంటున్నారు. సో మీరేమంటారు? ఎక్కడిచ్చినా వాళ్ళు ఏది ఇచ్చిలో వాళ్ళు అసలు ఎక్కడిచ్చిరో అది ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. అసలు యాక్చువల్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలు. అల్లు అర్జున్ అసలు ఆయన తప్పే లేదు ఇందులో. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన తప్పే అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఇల్లు చంపేయకుండా ఆయన రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి చనిపోయారు కదా. యాక్చువల్గా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా హీరోలు సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వెళ్ళిన బాధ్యత ఖచ్చితంగా ఏ హీరో కానీ చూస్తాడు వెళ్ళి థియేటర్కు. అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆయన కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ, లేకపోతే మోహన్ బాబు, ఇంకెవరైనా కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. అది చూడకపోతే ఫ్యాన్స్ వాళ్ళట్ అయిపోతారు. ఇది ఎప్పటిలో వెనకనించలే ఎన్టీ రామారావు ఉన్నంతలు అంటే చూస్తున్నారు. ఓకే, మేము టికెట్ల పెంపు కానీ మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాం, కానీ మేము రోడ్ షో చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు కానీ పోలీసులు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. యాక్చువల్గా సంధ్యా థియేటర్ వాళ్ళు మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకు అలా రాసి ఇట్లా అల్లు అర్జున్ ఇట్లా సార్కి టైంకి వస్తుంది, డేట్ని వస్తుండు, మీకు కొంచెం ప్రొడక్షన్ ఇట్లా కలిపియాలి, మాకు కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు రాసిచ్చారు. ఓకే, కానీ వీళ్ళు వద్దని చెప్పిలా ఏం చెప్పిలా మళ్ళీ రిటర్న్ ఏం రాయలే. వాళ్ళ దగ్గర చూపెట్టడానికి ప్రూఫ్లు కూడా ఏం లేవు. ఇది యాక్చువల్గా ఆడ ఉన్న సిచ్యువేషన్ తప్పు. అల్లు అర్జున్ అయితే వెళ్ళి ఆడ కారు దిగి వెళ్ళైతే ఆ పాపనైతే వేసి నొక్కి చంపలే కదా. ఆయన తప్పేం కాదు, ఆయన వేసి నొక్కలే. అది ఆయన నార్మల్ ఏదో వెళ్ళిండు, కానీ చచ్చిపోతాను ఆయన అల్లు అర్జున్ అనుకోలేదు, అసలు ఎవరు అనుకోలేదు. ఆడ ఉన్న క్రౌడ్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అది అట్లా అయిపోయింది. అది యాక్చువల్ చెప్పాలంటే ఆడున్న థియేటర్ వాళ్ళ తప్పు, పోలీసు వాళ్ళ తప్పు, అల్లు అర్జున్ తప్పు, ఫ్యాన్స్ కూడా తప్పు, ఆ కుటుంబం కూడా తప్పు. ఆ కుటుంబం కూడా దగ్గర అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ డే సెకండ్ డే అది ఎంతమంది క్రౌడ్ వస్తుందో కుటుంబానికి కూడా తెలుసు. దగ్గర నేను పుష్ప 2 ఇప్పటికి నేను చూడలేదు సార్. నేను ఇప్పటికీ పుష్ప 2 మూవీ చూడలే. అంతమంది క్రౌడ్లో కాబట్టి ఎందుకంటే షూటింగ్ చేసుకుంటే నా బిజీలో నేనున్నా. కానీ చిన్నపిల్లల్ని తీసుకుపోవాలా వద్దా, మన అల్లు అర్జున్ మూవీ అంటే పాన్ ఇండియా మూవీ అంటే చాలా మంది వస్తారు క్రౌడ్ అని కుటుంబం ఆలోచించలే. ఆడికి వచ్చాక వాళ్ళు పోలీసు వాళ్ళు మరి ఎక్కువ. మొన్న రీసెంట్గా మన అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు దగ్గర పోలీసు వాళ్ళు ఒక 30-40 మంది దాకా వచ్చింది. ఆడు గాంధీ హాస్పిటల్ తిరుగుడు. మరి అల్లు అర్జున్ ఆడ థియేటర్కి వచ్చినప్పుడు ఎందుకు 30-40 మందిని పెట్టలే పోలీసు వాళ్ళను? అది వాళ్ళ తప్ప, పోలీసు వ్యవస్థ తప్ప, అది అల్లు అర్జున్ కాదు.
ఒక ప్యాన్ ఇండియా స్టార్ను తీసుకెళ్ళి లేసుడు చాలా వరకు గలీజ్ అది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి పోయి వచ్చిన తర్వాత అందరు సెలబ్రిటీలు అందరూ కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు అక్కడికి వెళ్ళి పరామర్శించి అంతా చేస్తున్నారు. మరి అక్కడ ఒక ఫ్యామిలీ ఒక మెంబర్ చనిపోతే అక్కడికి ఎందుకు ఖచ్చితంగా ఒప్పుకుంటాను, నేను ఖచ్చితంగా అది మాత్రం తప్పది. ఎందుకంటే అల్లు అర్జున్ అలా పోయి వచ్చినందుకు నార్మల్గా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకున్న వాళ్ళు ట్విట్టర్లో ఏమైనా చిన్న మెసేజ్ పెడితే అది వేరే ఉంది. ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏదో ఇంట్లో ఎవరైనా ఏదో ఫ్యామిలీ ఏదో పెద్ద అదైనట్టు సరే అక్కడ జరిగింది వాళ్ళ ప్రాబ్లం అది. కాకపోతే ఈ అల్లు అర్జున్ కానీ లేకపోతే హీరోలు కానీ ఎవరైనా ఒకరు అక్కడ ఎవరైతే పాప అయితే ఉందో చనిపోయే మూమెంట్ సిచ్యువేషన్ ఉన్నదో అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంది. అది ఆయన చేసే తప్పు. అన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్య యుద్ధం చేసిండా, ఆయనకి ఎందుకు అంత ఫాలో అంటే ఎందుకు అంత వెంబడిపడాలని అన్నాడు. ఇక రేవంత్ రెడ్డి సార్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒకటి సమావేశం ఒకటి జరిగింది, ఒకటి మీటింగ్ జరిగింది. అల్లు అర్జున్ సార్ ఏంటంటే నార్మల్గా మాట్లాడుతూ అంటే తెలంగాణ సీఎం ఒక వచ్చింది ఆ సిచ్యువేషన్ లో పేరు సరిగ్గా రాలే. మనకు కావాలని చెప్పలేదో గుర్తు లేక కావాలని చెప్పి మనకు తెలియదు అది. కాకపోతే అదొక్కటే మనసులో పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి. అంటే ఈ కేసు విషయంలో కూడా ఈయన A11 గా ఉన్నాడు. సో A11 ఉన్న వ్యక్తి మిగతా వదిలిపెట్టి ఒక్కనే అరెస్ట్ చేయడానికి ఏదన్నా కుట్ర ఉందనుకోవచ్చా? ఇది ఏంటంటే మొత్తం ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఆయన దగ్గర కూడా కొంచెం ఉన్నది. కాకపోతే ఈయన పేరు పలకకపోవడం కొంచెం ఈయన కూడా ఇక స్టార్ అయిపోయేసరికి కొంచెం ఈయన రేంజ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక అట్లా అని చెప్పేసి ఆయన కూడా ఇక చట్టం దృష్టి ఎవరైనా సరే సమానం అది అని చెప్పేసి ఆయన పెట్టి. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా అసలు పెట్టకపోయేది, పట్టించుకోకపోయేది. కాకపోతే ఈయన పట్టించుకున్నాం. సో మొత్తానికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. సో ఏ క్షణం అనేది క్యాన్సల్ కావచ్చు, మళ్ళీ జైలుకి పోవడం ఖాయం అంటున్నారు. సో దానికి ఏమంటారు? జైలు పోయే సిచ్యువేషన్ లేదు అసలు. జైలు పోయినా కూడా ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు అసలే. ఏ ఒక్కరు ఆయన అభిమానిగా ఎవరు ఊరుకోరు అసలుకి. ఎందుకంటే ఆయన తప్పు లేదాడ, సిచ్యువేషన్ లేదాడ. ఈయన వెళ్ళేదో దిగి కారు నుంచి దిగిపోయినైతే పోయి చంపాలే వాళ్ళని అయితే ఎవరిని. కాకపోతే ఏదో పరిస్థితి సిచ్యువేషన్ అట్లా వచ్చింది. చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ వచ్చే వరకు అది అట్లా అయిపోయింది. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చాలా వరకు బాధపడ్డాడు. ఆ డిపార్ట్మెంట్ సుకుమార్ గారు ఆయన కూడా బాధపడ్డాడు, ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు. ఇదే మన ప్రాణానికి ఏంటంటే అందరి తప్పు ఇలా పోలీసు వాళ్ళ తప్పు, అల్లు అర్జున్ తప్పు, మన థియేటర్ సంధ్య థియేటర్ వాళ్ళది వాళ్ళ కూడా తప్పే ఉంటుంది. వదిలిపెడితే అందరూ వదిలిపెట్టాలి, పట్టుకుంటే అందరూ పట్టుకోవాలి. ఒక్కరిని పట్టుకోపోయి తీసుకెళ్ళి పెట్టరు, అది మాత్రం కరెక్ట్ కాదు.